హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా. రాత్రి దినాన దేవుడు యొక్క బయలుపాటు నాకు బయలుపరిచాడు. ఆ దర్శనం ఈ రీతిగా కలిగిందనమాట. చనిపోయిన వారి ఆత్మలు ఆయన వద్దకు వచ్చి ఆయన అడుగుతున్నాయి. ఏమి అడుగుతున్నాయంటే, ప్రభువా ఎప్పుడు నీ రాకడా, ఎప్పుడు నీ రాకడా అని అడుగుతున్నప్పుడు ఆయన, నేను చెప్తున్నాను కదా, నాకు ఇలాగ దేవుడు చెప్పాడు, 5 సంవత్సరాల లోపల యేసుప్రభు రాకడ సమీపించబోతుంది. భూమి మీదకి 4 సూచనలు భూమి మీదకి రాబోతున్నాయి. 5 సూచన యేసుప్రభు రాకడా అని చెప్పేసి నేను చెప్తున్నాను కదా. ఆయన కూడా అదే రీతిగా ఆయన వాటిని బోధిస్తున్నాడు. ఎవరికి బోధిస్తున్నాడంటే, చనిపోయిన వారి ఆత్మలకి, చనిపోయిన వారి తిరిగి ఆత్మలకు బోధిస్తున్నాడు. ఎవరు బోధిస్తున్నారు? 5 సంవత్సరాల లోపల నా రాకడ సమీపించబడబోతుంది. 5 సంవత్సరాల లోపల నా రాకడ సమీపించబడిపోతున్నాను కదా. నా రాకడికి నేను వచ్చినప్పుడు, భూమి మీద నేను వచ్చి మధ్యాకాశానికి నేను వచ్చినప్పుడు ఎవరు సిద్ధపరచబడి ఉంటారో, ఎవరు ఎత్తబడతారో వాళ్ళు మాత్రమే రాజ్యానికి వారసులు అని చెప్పాడు ఆయన. ఎవరు ఎత్తబడతారో వాళ్ళు మాత్రం రాజ్యం పడతారు. ఎవరు ఎడవబడి ఎవరు భూమి మీద ఉంటారో వాళ్ళు మాత్రమే పాతాళానికి పోతారని చెప్పాడు ఆయన మాట్లాడుతున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, నేను చెప్పటం ఈ మాటలు ఎందుకు తెలియజేస్తున్నానంటే, ఆయన నాకు చెప్పిన మాటలు ఏంటంటే, ఇప్పుడు ఈ లోకంలో చూసుకుంటే యేసు ప్రభుని ఏమంటున్నారంటే, యేసు ప్రభు ఉన్నాడా? యేసు ప్రభు దేవుడితే నాకు చూపించండి, యేసు ప్రభు దేవుడైతే మాకు కనపడలేదే అని చెప్పేసి ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. దేవుడు లేడని మాట్లాడుతున్నాడు. దేవుడు ఉంటే చూపించండి అని మాట్లాడుతున్నాడు. దేవుడు సర్వాధికారి అయిన దేవుడు, సర్వాంతరమైన దేవుడు అని కూడా తెలుసుకోడే. కానీ దేవుని యొక్క సృష్టిలో చూసి దేవుడు ఉన్నాడు, ఆ సర్వశక్తి కలిగిన దేవుడు భూమి మీద మనుషులను దర్శిస్తే ఆ మనుషులు ఏ పార్టీ వారైనా తెలిసి కూడా ఎరుగు కూడా వాళ్ళు ఏమంటున్నారంటే, దేవుడు లేడు, యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్పి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు రాకడ ఎందుకు సమీపించబడుతుందంటే, ఆయనకు నమ్ముకున్న ఆయన బిడ్డల కొరకు, ఎవరు ఆయన నమ్ముకొని ఆయన బిడ్డలో ఆయన కొరకు దీనులైనా, దరిద్రులైనా, కష్టమైన, నష్టమైన, బాధ అయినా, వేదనైనా సరే ఆయన రక్షణ పొందుకొని, వాళ్ళకు ఉన్నా లేకపోయినా ఆయన రక్షణ నిమిత్తం ఆదివారం రోజు ఆ యొక్క మందిరంకు పోయి ఆరాధనలో పాల్పొంపు పొంది ఆ జీవగంధంలో పేరు నిమిత్తం ముద్రింపబడాలని, దేవుడి రాజ్యానికి వారసులు కావాలనుకుంటుంటారు. కానీ నేను చెప్తున్నాను ఏంటంటే, ఈ భూమి మీద ఇప్పుడు నీ స్థితి ఎలాగుందో, ఒక లేని స్థితిగా ఉన్నావా, ఒక దీనులుగా ఉన్నావా, ఒక దరిద్రుగా ఉన్నావా, కానీ ఈ స్థితి నీకు కలిగి ఉందంటే దేవుడి యొక్క చిత్తం నెరవేర్చబడుతున్నావు, దేవుడి యొక్క ప్రణాళిక నీలో నెరవేర్చబడుతుంది. రక్షణ పొందిన వ్యక్తిగా ఉంటే, ఇటువంటి క్రియలు నీలో ఉంటే, నిన్ను సాతాను చిన్నాభిన్నం చేస్తా, సాతాను నేను అల్లకుల్లారం చేస్తా, నీ కుటుంబాన్ని, నీ పిల్లల మీద భయంకరమైన దాడులు సాతాను చేస్తున్నావు నువ్వు అనుకో, నిశ్చయంగా పరలోక రాజ్యంలో నీదే టాప్ స్థానం అనుకో. పరలోక రాజ్యంలో మొదటి స్థానంలో నీవు ఉంటావని నీ యొక్క దేవుడు నువ్వు బయలుపరచయా, నాకు బయలుపరచు, నా యొక్క పరలోక రాజ్యంలో నా స్థానం ఏందని నువ్వు అనుకో. నువ్వు ఆయన అడుగు, నీకు బయలుపరచిపోతే నన్ను అడుగు, తర్వాత నువ్వు దాని గురించి దేవుని అడగమని నీకు తెలియచేస్తున్న ప్రేమ దేవుడు. ఎందుకు ఈ మాటలు తెలియపరుస్తున్నాను, దేనికి ఈ మాటలు తెలియపరుస్తాం? ఈ కడవర దినాల్లో ఆయన జీవగంధంలో లెక్కంటు బిడ్డల మీద సాతాను ఎక్కువగా దాడులు చేస్తాడు. ఆ ఈ కడవర దినాల్లో ఎవరు ప్రభువుని యేసుక్రీస్తుల వారికి విష్ణులుగా ఉండి ఆయన రాకడ కొరకు ఎవరు ఎదురు చూస్తా, అదో కష్టమైన, నష్టమైన, భారమైన, బాధైనా సరే ఆయన యొక్క నీతిని నెరవేర్చాలని ముందుకు పోతుంటారు. ఆయన యొక్క ఇరుకు మార్గంలో వాళ్ళ మీద సాతానుడు ఎన్నో కొయ్యెత్తులు వేస్తారు, ఎన్నో పన్నాగాలు వేస్తారు, ఎన్నో తంత్రములు వేసినప్పుడు కానీ వాడి తంత్రములు పనిచేయవు, వాడి మంత్రములు పనిచేయవు. గురు వద్దకు మీరు చేస్తారు, దేవుడి రాజ్యానికి మీరు చేస్తారని దేవుడిచ్చిన అనుభవాన్ని బట్టి, దేవుడిచ్చిన కృపను బట్టి మీకు తెలియచేస్తున్నారు. ప్రేమ దేవుడు బిడ్డలారా, ఎందుకు ఈ మాట తెలియచేస్తున్నారంటే, ఈ లోకంలో ఎంతో మంది ఎన్నో శ్రమలు పడుతూ, ఎంతో వేదన పడి, ఎంతో మంది చేత దూషించబడిన వారిగా ఉంటారు. ఎంతో మంది ఏషించబడిగా అప్పులు సమస్యలు పెడతాడు సాతానుడు. ఇదిగో కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో రోగాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో వారి యొక్క దాడులు. ఎందుకు దాడులు చేస్తున్నాడంటే, పరలోక రాజ్యం ముందు జీవగంధంలో నీ పేరు లెక్కింపబడింది. యేసు ప్రభు ద్వారా నువ్వు గణపరచబడతావు. యేసు ప్రభుని ద్వారా ఒక సాక్ష్యం చెప్పబోతున్నాడు. ఎందుకంటే యేసయ్యకు ఒక సాక్షిగా నీవు ఉన్నావు గనక యేసయ్య నీ గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఇదిగో ఈ లోకంలో ఎవరో నీ గురించి సాక్ష్యం చెప్పబోలేదు, కానీ ఈ లోకంలో నువ్వు నీ గురించి నువ్వు సాక్ష్యం చెప్పుకోవద్దు. ఒక దినం రాబోతుంది, ఆ దినమే దేవుడి యొక్క రాజ్యము, ఆ దినమే దేవుడి యొక్క ఆ యొక్క సంకల్పం అనే దినం రాబోతుంది. ఆ దినం రోజు నీ కొరకు, నీ నిమిత్తం దేవుడు సంధానించి నిన్ను, దేవుడు నీ కొరకు ఒక సాక్ష్యం అనేది ఆ దేవదూతల ఎదుట, ఆయన యొక్క సమస్త యొక్క పరిశుద్ధుల ఎదుట నీ గురించి సాక్ష్యం చెప్పబోతున్నాను. నీకు మనవి చేస్తా. ఇదిగో కార్యక్రమం నేను ఎందుకు చేస్తున్నా అంటే, దేవుడు బయలుపరిచిన యొక్క బయలుపాటు, ఆయన రాకడికి సిద్ధపరిచిన వారు, ఆయన
రాకడికి ఆయన రాక సమీపించబడినప్పుడు వారు ఆయన రాకడికి సిద్ధపరచబడిన వారు ఆయన రాకడ వచ్చినప్పుడు ఎత్తబడ్డారంటే వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళ దీనులు కావచ్చు, దరిద్రులు లేని వారు గారు, పేదవారు గారు కావచ్చు, ఆయన రక్షణ పొందుకున్న వ్యక్తులు ఎత్తబడ్డారంటే వాళ్ళ ధన్యులు. ఎత్తకూడకుండా విడవబడితే అతను పాస్టర్ కాదు, దైవజనుడు కాదు, ఎటువంటి వాడైనా కానీ ఆయన రాకడ ఎత్తబడదంటే వాళ్ళు పాతాళానికి మాత్రం పోతారని దేవుడక ఆత్మ దురాత్మలకు బోధిస్తుంటే నేను రాత్రి కాలంలో నేను విని ఆ దర్శనం విని వీడియో చేసి మీకు పెడుతున్నాను. ఎందుకు ఈ మాటలు నేను తెలియచేస్తానంటే మీరు వీడియోలు చూసి జాగ్రత్త పడి ఒకవేళ మీకు రక్షణ లేకపోతే రక్షణ యొక్క గురి వద్దకు మీరు నడవాలని, ఒకవేళ మీకు అటువంటి దర్శనం లేకపోతే యేసయ్యా మాకు కూడా నువ్వు బయలుపరచు, అంత్య దినములో దేవుడు మాకు బయలుపరిచి ఆ బయలుపాటు మాకు అనుగ్రహించయ్యా. ఒకవేళ మాకు దర్శనం అనేది లేకుండా సాతానుడు మూసివేస్తున్నాడా, మా మనోనేత్రములు మా యొక్క ఆత్మకి నా తండ్రి మూసివేస్తుంటే అవి తెరిచి మాకు మరుగుపడిని బయలుపరచు అని చెప్పేసి మీరు ప్రార్థన చేయమని